మన ప్రతి ప్రతి చోట మనకు అన్యాయాలే అక్రమాలే. ఈ చదువురాని వాళ్ళంతా రాజ్యాన్ని వెళ్తారు, చదువుకున్న వాళ్ళంతా ఆయన కింద బానిస లెక్క పనిచేస్తారు. ఈ బానిస బతుకులు ఇంకెంతకాలం? ఈ బానిసలు మేలుకోవాలి, చదువుకున్న వ్యక్తులు రాజ్యంలోకి రావాలి. మీకు ముచ్చట చెప్పాలి, మనకు రాజనీతి శాస్త్రం ఉంటది. రాజనీతి శాస్త్రంలో అరిస్టాటిల్ ఒక మాట అంటాడు, ఒక వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే చదువుకున్న వాళ్ళన్నా పాలకులు కావాలి, అది లేకపోతే పాలకులన్నా చదువుకొని ఉండాలంటాడు. మొత్తం మీద ఇదే అంటే పరిపాలన గురించి తెలుస్తాడు, పరిపాలన ఉండాలి అంతే. నీళ్లకు వాటర్ తెలదలోడు మంత్రి అవుతాడు. ఎవరైనా సరే అంతే అంతే, ఎవరైనా నీళ్లకు వాటర్ తెలదలో మంత్రి అవుతాడు. అంటే నీళ్లకు వాటర్ అంటే నీళ్ళు అంటే తెలుసు కానీ వాటర్ అనగానే కోటర్ అనే మా ఇంటికి పోతుంది. అందుకే ఉన్నట్టుందా నీళ్లు. ఇలాంటి మంత్రులు ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలంటే నిర్మాణంలో ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తులు ఉంటే దాని సమర్థవంతంగా ఉంటది.